రైతులందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారాగా యునైటెడ్ జెనెటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది వచ్చేసరికి యూజీ 407 407 అనే మిరప రకం గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. మనం ప్రజెంట్ కాసారం అనే ఈ గ్రామం అయితే రావడం జరిగింది. కాసారమే కదన్నా? కాచారే అన్న. తర్వాత ఈ వెరైటీ చూసుకున్నట్టయితే కింద నుంచి పైదాకా కొమ్మలతో పాటు కాపుతో పాటు మళ్ళీ పూత కూడా రావటం అయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. వెరైటీ ఒక చెట్టే మనం చూసుకున్నట్టయితే అసలుకి పాయలుగా అయితే విడిపోయింది చూసుకోవచ్చు. హైట్ పరంగా చూసుకున్నట్టయితే ఇది 4.5 అడుగులు 4 అడుగులు అయితే రావడం జరిగింది. మనమైతే ఈ వెరైటీని 407 అనే వెరైటీని మీకు పొలం మొత్తం అయితే చూపిస్తా చూడండి ఒక్కసారి. అన్న మీ పేరేం పేరు అన్న? రైతు పేరు కత్తి మరీదాస్. కత్తి మర్యాదాసు. మీరు వాళ్ళ అబ్బాయి అన్న? అవును. మీ పేరేం పేరే? కత్తి అరవింద్. కత్తి అరవింద్. మనం ఈ వెరైటీ ప్రధానంగా చూసుకున్నట్టయితే యూజీ 407 అంటే 407 అనే ఈ మిరప రకం చూసుకున్నట్టయితే కింద నుంచి కాపు తర్వాత ఎక్కువ కొమ్మలు అంటే తల్లి కొమ్మలు తర్వాత పిల్ల కొమ్మలు వాటితో పాటు చూసుకున్నట్టయితే కాపు అయితే చాలా అధికంగా రావటం, రంగు కూడా చాలా బాగుంది. రంగు పరంగా చూసుకున్నట్టయితే నిండు రంగు చూసుకున్నట్టయితే కాయ కూడా మంచి సైజు అయితే ఉండడం జరిగింది. మొక్క ఎదుగుతూనే ఉంటుంది, కాపు వస్తూనే ఉంటుంది. మీరు బలం ఎంతవరకు అయితే ఇవ్వగలరో చూడండి. ఎంత బలం అయితే ఇస్తారో అంత కాస్త అన్నట్టు ఉంటుంది ఈ వెరైటీ మనం చూసుకున్నట్టయితే. అది ఇంకా రైతు మీద ఆధారపడే వెరైటీ ఇది వచ్చేసరికి. రైతుకి దిగుబడి అధికంగా ఇస్తుంది. ప్లస్ వచ్చేసరికి అధిక దిగుబడితో పాటు కూడా రైతు కూడా పెట్టుబడి అనేది మంచిగా పెట్టుకుంటే ఇది చాలా అంటే మీకు చెప్పాలంటే ఇప్పుడున్న తరుణంలో ఇలాంటి వెరైటీ రైతుకి ఒక వరం లాంటిదే చెప్పుకోవచ్చు. చూడండి ఎన్ని కొమ్మలు వస్తున్నాయో మనం చూసుకున్నట్టయితే. కాయ సైజు వచ్చేసరికి 9 సెంటీమీటర్లు అలా ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి రైతు సోదరులారా, నేను కాయ సైజు 9 సెంటీమీటర్లు 9.5 సెంటీమీటర్లు అని మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు స్కేల్తో కొలత అయితే కొలవడం చూడొచ్చు మీరు. ఎందుకంటే మనం ఒక వెరైటీ గురించి చెప్పాలి అన్నప్పుడు మన దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే రైతుకు వివరించగలం. చూడండి ఒక్కసారి దీని ఒరిజినల్ కాపు చూడండి ఎలా ఉందో. అసలుకి ఇదొక చెట్టే మీరు చూసుకున్నట్టయితే అదొక కొమ్మ, ఇదొక కొమ్మ. ప్రతి కొమ్మకి నిండు కాపు, కింద నుంచి కాపు మళ్ళీ చూసుకోవచ్చు. మళ్ళీ నేను వేరే చెట్టు నుంచి కూడా కొమ్మలేం తీయట్లేదు రైతు సోదరులారా. ఇదే చెట్టు, దీంట్లో ఇరక్కపోయిన కొమ్మలు కూడా లాగలా నేను, అలానే ఉంచా. ఇగో ఈ చెట్టు కొమ్మలే నేను తీస్తుంది మీకు. ఎందుకంటే మీకు ఉన్నట్టు వాస్తవంగా చూపించాలి అన్న ఉద్దేశంతో అయితే చూడండి. ఆ చెట్లో నుంచి వచ్చిన ఒక కొమ్మకి ఎంత కాపు వచ్చిందో అసలుకి. కాపు చూడండి అసలుకి ఎంత కొమ్మ వచ్చిందో. ఆ కాపు ప్రారంగా చూసుకున్నట్టయితే ఈ యూజీ 407 అనే వెరైటీ మాత్రం రైతు అయితే వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది చూడండి కాపు, ప్రతి ఒక్క చెట్టుకి ఇదే కాపు. ప్లస్ వచ్చేసరికి ఇదిగో అసలుకి ఇంకా ఇందులో వెరైటీ వచ్చేసరికి కాయ సైజు చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను 10 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు అని మీకు చెప్తా ఉన్నా కదా. చూడండి మీ కాయ సైజు కూడా బాగా వచ్చింది. 10 సెంటీమీటర్ల దాకా అయితే కాయ సైజు అయితే రావడం జరిగింది. అన్న మీకు వెరైటీ ఎలా అనిపించింది అన్న? మీకు బాగుందన్న వెరైటీ. బాగుందా? బాగుందంటే ఇప్పుడు అన్నిట్లకి తట్టుకుంటేనే కదా. తట్టుకుందన్న మంచిగా. నల్లికి కానీ తెగులుకి కానీ తెగుళ్ళు అంటే ఇప్పుడు మీకు వచ్చేసరికి చలికాలంలో బోడె తెగులు అధికంగా ఉంటుంది. ఇట్లానా అసలు ఈ కాపు చూడండి, అసలుకి ఎలా ఉందో. కాపు చూసుకున్నట్టయితే కాపు పరంగా అయితే ఓకే. తర్వాత
వస్తున్నాం. మన తోట మొత్తం ఏంటంటే రైతులకి చూపించడం జరుగుతుంది. ఇవ్వండి పైన పూత కూడా రావడం అయితే మీరు చూడొచ్చు. అంటే రైతు పెట్టే పెట్టుబడి మీద అయితే ఆధారపడిద్దండి ఈ వెరైటీ. ఎందుకంటే ఇటు చూపియనా, చూడు, మీరు ఎంత పెట్టుబడి అయితే ఇస్తారో అన్ని క్వింటాలు అధికంగా అయితే ఇదైతే కాస్తుంది. మీరు చూసుకోవచ్చు. ఇటు చూడన్న, ఆల్రెడీ డ్రై అయిపోయినా కానీ కాయ తాలుగాయ అవ్వకుండా మీకు కొమ్మకి అలాగే నిలబడిపోయి అలానే ఉండిపోయింది. కొన్ని వెరైటీలు ఏంటంటే రాలిపోతాయి, కానీ ఇది కాయ ఎరుపైన తర్వాత చెట్టుని అలానే పట్టుకొని ఉన్నది మనం చూసుకోవచ్చు. అదండి రైతు సోదరులారా. ఇదిగో ఇట్లా అసలు చూడండి, అసలుకి ఈ ఎరుపు చూడండి ఒక్కసారి, ఈ ఎరుపు చూడండి అసలు ఎలా ఉందో తోట నిండా. అంటే కాపు పరంగా చూసుకుంటే చాలా అధికంగా రావడం అనేది మనం గమనించవచ్చు. అచ్చు ఎంత పెట్టారన్న? ఇది అచ్చు 32 అంట అన్న. 32 అంటే ఇది 32 అయితే సరిపోదు, ఇది 36 పెట్టుకోవాలి రైతు సోదరులారా. ఎందుకంటే అధిక దిగుబడిని ఇచ్చే వెరైటీ కాబట్టి 36 అయితే పెట్టుకోవచ్చు. అదండి రైతు సోదరులారా, మనం ఈ వీడియో ద్వారాగా యునైటెడ్ జెనెటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది యూజీ 407 అనే ఈ కొత్త రకం మిరప గురించి అయితే రైతులకి తెలియజేయడం జరుగుతుంది. మీకు పొలం మొత్తం అయితే చూపించడం జరుగుతుంది, వీడియోలో చూసుకోవచ్చు. ఆపన్న.